అందరికీ శనార్థులు. నేను వచ్చేసిన మంచి మంచి ముచ్చట్లన్నీ మీకు చూపిద్దామని. మరి మీరు చూస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్. సీఎం సార్ కోసం చేస్తున్నారు హోమాలు, బంగారు తెలంగాణకు చదివిండ్రు మంత్రాలు. మౌనం వీడిన ఉమ్మడి మేధావి, నోటితోని సత్తా చూపిన జేపీ. యోగాకు మొసమర్రనీయని లీడర్లు, గిట్ల చేస్తే మన పర్వేం కావాలి సార్లు. గిన్నిస్ బుక్కులకెక్కిన స్వచ్ఛ భారతం పోస్టర్, ఇంకో రికార్డు కోసం లీడర్లంతా తయార్. బాసెవలో తెలవక నెత్తి పట్టుకున్న సత్తి. రేవంతం సార్ పుసుక్కున బాసన అంటే కేసీఆర్ సార్ పేరు కూడా చెప్పింది. అయ్యింది అక్క, ఇంతకు నువ్వు తీన్మార్ వార్తలకు బాసువేనా లేక వెనుక ఫోన్ చేయవరాను ఉన్నారా షెఫ్ అక్క? పబ్లిక్ కి కరువు ఉండదు, సీఎం సార్ కు తిరుగుండదిగా. సార్ కు దేవుళ్ళ దీవెనార్తలున్నాయి, పంతుల తరపున ఫుల్ సపోర్ట్ ఉన్నది. బంగారు తెలంగాణ చేసేందుకు కొలిమిల మంట పెట్టి మట్టి ముద్దను బంగారు బర్నిగా తయారు చేసుడు సార్ చేతులలోనే ఉన్నది. ఎందుకంటారా? సారు ఆవుసు వెరగాలని అయ్యవార్లంతా ఆయుషోమం చేసిండ్రు వరంగల్ కాడ. గుల్లల్లా ధూపదీప నైవేద్యాల ఖర్చుల పద్దును 6000 దాకా పెంచిండు కదా. గా ఖుషితోనే గీ హోమం చేసిండ్రు. దేవుళ్లకు అభిషేకం చేసే చేతులతోని కేసీఆర్ సార్ పోట్వాలకు కూడా పాలాభిషేకాలు జరిగినాయి. అటో దిక్కు యాదగిరి గుట్టను తిరుపతిని మించేటట్టు చేసుకుంటా నరసన్న దీవనార్తలు అందుకుంటున్నాడు సారు. ఇదివరకే ఏడుకొండలెంకన్నకు, బెజవాడ దుర్గమ్మకు నగలు చేపించి బయటి రాష్ట్రాల దేవుళ్ళ దీవనార్తలు కూడా సంపాదించిండు. ఇప్పుడేమో ఆ దేవుళ్ళతోని వరాలిప్పించే అయ్యవాళ్ళ దీవనార్తలు కూడా గింతగానం ముఖ్యమంత్రి సార్కే ఉండంగా ఇక కేసీఆర్ సార్కి ఏం తిరుగుంటుంది చెప్పుండ్రి. పని చేసినందుకు కాదు, పోట్వల్ దిగి ప్రేమలు కట్టించేసుకున్నందుకే గిన్నిస్ బుక్ అని మైండ్ గిరగిరా గిరగిరా తిరిగిందట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇసొంటి ఘనకార్యం నేను ఏడ చూడలేదు. గిన్నే చూసినామని మురిసిపోయి ముద్దుగా రికార్డు రాసుకొని పోయినరట. అరే, గిన్నిస్ బుక్ వాళ్ళు గిసొంటాటికి కూడా రికార్డులు ఎక్కించుకుంటారా అని అనిపించింది నాకైతే గిది చూసినాక. ఇగో గిన్నిస్ బుక్ వల్ల బుర్రల నాగం చేసిన స్వచ్ఛ భారత్ పోస్టర్ గిదే. గోడల మీద రోజు పేపర్లు వేసేది అందరికి ఎరకైతాందో ఎరకైతలేదో అని ఓ పెద్ద క్రికెట్ స్టేడియాన్ని చూసుకొని దాంట్లో గిట్ల మన దేశాలు నేలిన ప్రధానమంత్రులందరి బొమ్మలు చిన్న చిన్నగా పెట్టి స్వచ్ఛ భారత్ తెచ్చిన మోడీ సార్ బొమ్మను పెద్దగా దించిండ్రు. మరి దీన్ని చూడాలంటే గాలి మోటార్ వేసుకొని మబ్బులు బావుకుంటూనే చూడాలి. అగో గంత పగడ్బందీగా గంత పెద్ద పోస్టర్ను తయారు చేసిండ్రని గిన్నిసోళ్ళు ఉరకచ్చి టేపు పట్టి కొలిచి చూసే వరకు కండ్లు తిరిగి కింద పడ్డంత పనైందట. 180 ఫీట్ల అడ్డం, 201 ఫీట్ల నిలుకొద్దున్న ఈ పోస్టర్ను దునియా లెక్క లేదని వాళ్ళ పుస్తకంలో పేరు రాసుకున్నారట. కానీ చూస్తున్నారా, మనిషి తెలివి నేర్చిన కాడ నుంచి ఊడ్చుడు ఏరుకున్నా ఏమంట మోడీ సార్ గీ పొరకషీపులు చేతుల పట్టిండో దునియా మొత్తం పరేషాన్ అవుతున్నది. ఈడికి మంచిగానే ఉన్నది. కానీ ఈ పథకంలా బజార్లకు వచ్చిన వాళ్ళంతా పోట్వల మందం రోడ్డెక్కి పోజురిచ్చిపోయిరి. ఇక 4 దినాలు అట్లిట్లా కాల్వలు సాఫ్ చేసిండ్రు కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చెత్తగా అక్కడనే ఉండే. మరి కొన్ని వద్దులైతే దీంట్లో కూడా రికార్డు మనదేనని గిన్నిస్ బుక్ వాళ్ళు రాసుకొని కూడా పోతారు కావచ్చు. మోడీ సారు జర్ర గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చినప్పుడు చెత్తకాడికైతే పోనీయకుండ్రి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఏకైక ఉమ్మడి మేధావి సారు. అబ్బా, గిన్నొద్దులకు బయటకు వచ్చిండు. రాజకీయాలల్లో రాటు తేలకపోయినా రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అన్ని టైంలల్లా అలా ఓకగా చెప్పే గీ సారు అచ్చుడు లేట్ అయినా అచ్చుడు మాత్రం పక్కా అని నిరూపించిండు. ఇంతకు ఏ విషయంలా సారు లేటుగైనా లేటెస్ట్గా మాట్లాడిండు. 2 తెలుగు రాష్ట్రాలు తల్లడం మల్లడం అవుతుంటే మేధావులు బయటికి రాకుంటే ఎట్లని మైకుల ముంగట్టుకొచ్చి మౌనం వీడిండు జయప్రకాష్ నారాయణ సారు. రాజ్యాంగాన్ని చట్టాన్ని చదివినిపించి ఇంకా షీరి అసలు ముచ్చట్లకు మళ్ళిండు. సారు, ఇక నువ్వు చెప్పు సారు. ఇంత వికృతమైన డబ్బు రాజకీయాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఇక గిట్లా షురువు చేసి అడిగిన ప్రశ్న మళ్ళీ అడగకుండా చంద్రాల సార్ను చీడ్చి చెండాన్యంత పని చేసిండు మాటలతోని. పైసలు నువ్వు వంపలేదా? 1 కోటును 5 కోట్ల కొంటావు, నీకు తెలియకుండానే బేరాలు నడుస్తున్నాయా
అని ఆంధ్ర సీఎంకు ఇనవడటంత గట్టిగా విజిలూదిండు. గొంతు మీదే అని తేలితే మీరు రాజీనామాకి సిద్ధమా? ప్రపంచం బాధ నా బాధని శ్రీశ్రీ చెప్తే నా బాధ తెలుగు జాతి బాధని పైసల ముచ్చట్లను పబ్లిక్ మీదకి ఎట్లా తెస్తున్నది మంచిగానే చెప్పిండు జేపీ సారు. నీతి నిజాయితీ విలువల గురించి పదే పదే అన్నా హజారేకి వారసుడుగా, మహాత్మా గాంధీకి వారసుడుగా, నిజాయితీకి మారుపేరుగా చెప్పుకుంటున్నారు. సరే, ఏ ప్రమాణాలు పాటిస్తారు? విమానం బుయ్యమని మీదకెళ్ళి పోతా అంటే కిందికెళ్ళి చూసి హాయ్ విమానం 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 అని చూసి సంబరపడుడే కానీ ఎన్నడూ కూడా దాన్ని చూసింది లేదు. ఎక్కుతామన్న ఆశ కూడా ఉండేది కాదు కదా. కానీ సర్కార్ బాలే చదువుకుంటే కూడా విమానం ఎక్కొచ్చు తెలుసా? విమానం ఎక్కి ఇదే ఉంటే సర్కార్ బాల్ ఎందుకు చదువుకుంటాం అని అప్పుడే చిన్న మొక్క వేయకుండ్రి. సర్కార్ బాల్లలో కూడా చక్క చదివితే విమానం ఎక్కుడు ఈజీయే. కావాలంటే చూడుండ్రి, ఈ పిల్లగాండ్లను చూడుండ్రి మంచిగా విమానాలలో ఎక్కి తిరిగిండ్రు. వీళ్ళెవరో గుర్తుపట్టిండ్రా? మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షల్లో మస్తు మార్కులు తెచ్చుకున్న పేదోళ్ళ బిడ్డలిల్లు. సర్కార్ బళ్ళల్లో చదివి గింతగాన మార్కులు తెచ్చుకున్న చూసి వందే మాత్రం ఫౌండేషన్ అనే సంగపోళ్ళు ఇళ్లను పిలిచి గిట్ల విమానం ఎక్కించి తిప్పిండ్రు. హగో చూడుండ్రి, మీద నుంచి పోకుండా కిందున్న ఇండ్లను చూసి మస్తు సంబరపడ్డారట. షరీ 10 నిమిషాల సేపు గిట్ల హైదరాబాద్ అవతల బిఎన్ రెడ్డి నగరం చుట్టూ తిరిగి నవ్వుకుంటా కిందికి దిగిండ్రు. అబ్బా, సినిమాలలో చూసినట్టే అనిపిస్తలేదు విమానం దిగి నడిచెచ్చేటోళ్ళని చూస్తుంటే. గిట్లా పిలగాండ చదువును మెచ్చుకొని విమానం ఎక్కించినందుకు వందే మాత్రం సంగపోళ్లకు దండం పెట్టాలి. అట్లనే సర్కార్ బడులను ఇంకింత గట్టిగా చేస్తే గిసోంటి వజ్రాలు మస్తు తయారవుతారు. అప్పుడు సంబరానికేంది నిజంగానే విమానం ఎక్కిపోయే నౌకర్దారులు అవుతారు. గీ పేద పిల్లగాండు కూడా గంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పిల్ల మంగ్లీ ఏం వార్తదని పోయిందో ఏందో అరుచుకుంటా ఉండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ. హలో 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 హలో. ఓ పిల్ల, ఏడున్నావు నువ్వు అసలు? ఢిల్లీకి వచ్చినా సవక్క. నిన్ను గట్టెవలు పోమన్నారు చెప్ప పెట్టకుండా? అరే, ఢిల్లీలా తెలుగోళ్ళ రాజకీయాలు తెగ హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఏం తెలుసు నీకు? అంత ఉడుకుడుకు నడుస్తున్నాయా? అయితే దూరంగా ఉండు, సురుకుదలగల. కటమెర్చినాయి కాయకతోవి హనుస్కచి. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి మారిపోతారట పీస సాఫిత్రి. ఎవరు చెప్పిండ్రు నీకు? చంద్రాల్ సార్ ఏడుకోతాడు. నీకేం తెలుసు సాఫిత్రి? చంద్రాల్ సార్ ను అరెస్ట్ చేసుడు ఖాయమట. ఏంది పిల్ల, ఏమంటున్నావు నువ్వు? అబ్బా, ఓటుకు నోటు కేసుల ఎఫ్ఐఆర్ లా చంద్రాల్ సార్ పేరు కూడా ఉన్నదట సాఫిత్రి. మన ఏసీ బోళ్ళు ఆయనను కూడా ఎంక్వైరీ చేస్తారట అని టాక్ బయట. అవునా? అంతే కదా మరి. అరెస్ట్ తప్పించుకునే తందుకే పెద్దలను కలిసేతందుకు చంద్రాల్ సార్ ఢిల్లీకి వచ్చిందని గుసగుసలు నడుస్తున్నాయి. అయితే అరెస్టు ఖాయమా చంద్రాల్ సార్ది? అట్లనే ఉన్నది పరిస్థితి. సందులో సందని జగనాల్ సార్ కూడా ఢిల్లీలో ఉన్నాడు సాఫిత్రి. జగనాల్ సార్ కు సీఎం కుర్సీ మీద మళ్ళా ఆశలు చింతకాయ చిగురు లెక్కనే ఎగురు పెడుతున్నట్టున్నాయి. జగనాల్ సార్ అయితే రాష్ట్రపతి సార్ను, రాజ్నాథ్ సార్ను అందరిని కలిసిండు. కలిసి ఏం చేసిండు? ఇంకేం చేస్తాడు, చంద్రాల్ సార్ను A1 కింద ఎంత జల్దీనైతే అంత జల్దీన అరెస్ట్ చేయాలని అప్లికేషన్ ఇచ్చిండు. మరి చంద్రాల్ సార్ కథ ఏం నడుస్తున్నది ఢిల్లీలా? ఢిల్లీలో ఇంగ్లీష్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు, మంత్రుల ఆఫీసులకు ఉరుకుళ్ళు, తిరుగుళ్ళు, మీటింగ్లు. అబ్బో, నీ ప్రాస పాడుగాను. ముచ్చట చెప్పు ముందుగాల. మోడీ సార్ను, రాష్ట్రపతి సార్ను, వెంకయ్య నాయుడు సార్ను వీళ్ళందరినీ కలిసిండా? ఆఖరికి పువ్వు గుర్తు పెద్ద సారు అమిత్ షా సార్ను కూడా కలిసిండు సాఫిత్రి. పాపం నిద్ర పడతలేదట సార్కు. అరెస్ట్ చేస్తారనే వరకల్లా ఇంకింత భయం ఎక్కువైతుండొచ్చు. చంద్రాల్ సారు ఇంగ్లీష్ ఛానళ్ళతో ఏమన్నాడు తెలుసా? నన్ను అరెస్ట్ చేస్తే కేసీఆర్ సర్కార్ను కిందికి దించుడే అన్నాడు. ఎగరమంటే పందిరి చిన్నగున్నదని ఆయన అన్నాడట. హాగో చంద్రాల్ సార్ కథ కూడా గట్లనే లేదు. ఇక గవర్నర్ నరసింహన్ సార్ కూడా ఢిల్లీని రిపోర్ట్ కాగితాలు పట్టుకొని తిరుగుతున్నాడు. సార్ కూడా ఇదే. చంద్రాల్ సార్ కేసీఆర్ సార్ నడుమ లొల్లి గురించేనా రిపోర్ట్ పట్టుకొని తిరిగేది? ఐ థింక్ అదే ఉండొచ్చు సాఫిత్రి. అబ్బో, ఢిల్లీలా చాలా గరం గరం ఉన్నది. చూద్దాం మరి ఏమైతుందో. మంగ్లీ, నువ్వైతే 2 వద్దులు ఆనే ఉండు, సరేనా? ఇగో కెమెరా అన్న, మా సత్తికి లైవ్ కలుపుండ్రి. ఇది చూస్తే ఏసీబీ ఆఫీస్ లెక్కనే ఉన్నది. అలా
ఆడికెందుకు పోయిండబ్బా తమ్మి సత్తి సాఫిత్రక్క జేసీబీ సారోలకు రేవంతం సారోల బాస్ ఎవరో ఎరకైందంట అందుకే వేకేకాన్ సార్ అడగనీకి వచ్చిన నేను ఓ నా పిస తమ్ముడా బాసేవలో అందరికి తెలివనే తెలిసాయి చంద్రల్ సారేనని మళ్ళా చంద్రాలు సారే అయితే రేవంతం సార్ను తోలుకొచ్చి 4 దినాలు నీళ్ళు లేకుండా టేబుల్ మీద కూర్చుని పెట్టి ఎందుకు ఎంక్వైరీ చేస్తారు అంటే రేవంత్ సార్ నోట్తో చెప్పించదందుకే గట్ల ఎంక్వైరీ చేస్తున్నారు తమ్మి బాబు అంటాను రేవంతం సారీ అన్నదక్క ఆయన కూడా జేసీ పోలకు అర్థమైతలేదు ఇంకెవరో ఉన్నారక్క బాసు ఎవరేంట్రబ్బా? అక్క మళ్ళా సైకిల్ గుర్తు 40 బాస్ ఏమో చంద్రాలు మళ్ళా టీఆర్ఎస్ 40 బాస్ ఏమో కేసీఆర్ సారు మళ్ళా తీన్మార్ వార్తలకు సాఫిట్లక్క బాసు అవును కరెక్టే కదా అక్క టీడీపీ పార్టీకి చంద్రాల్ సార్ బాస్ కానప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సార్ బాసు అవునో కాదు అక్క ఇంతకు నువ్వు తీన్మార్ వార్తలకు బాసువేనా లేక ఎంత ఫోన్ ఎవరు ఉన్నారా చెఫ్ అక్క వామ్మో వామ్మో నన్నే అనుమానిస్తున్నాడు చూడుండ్రి లేకపోతే జేసీ ఫోన్లకు చెప్తాక 2 దినాలు నీళ్ళు కూడా ఇవ్వకుండా బెంచ్ మీద కూర్చొని ఎంక్వైరీ చేస్తారు అప్పుడు చక్కగా అవుతావు తమ్మి సత్తి నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు జోక్ వస్తున్నది తమ్మి సారీ బాస్ ఎవరో దొరకక నేను నెత్తి వాళ్ళు కొట్టుకుంటుంటే నీకేమో జోక్ వస్తున్నది అంత జోకు పొద్దుందాకా ఏసీపీ ఆఫీస్ కానే ఉన్నావు కదా రేవంత్ సార్ బాస్ ఎవరో ఇంకా తెలియలేదా నీకు తెలియలేరాక రేవంతం సార్ పుసుక్కున బాస్ అని అంటే కేసీఆర్ సార్ పేరు కూడా చెప్పి నాయండి నీ తలకాయ టిఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ సార్ బాస్ గాని రేవంత్ సార్కి ఎందుకు అవుతాడు పిసోడా మళ్ళా ఎర్రబెల్లం దయాకర్ సారేనా మళ్ళీ ఆయన్నే కదా మన కారా టీడీపీ బాసు ఎవరైనా ఉంటారు అబ్బా ఈ నడుమ ఎర్రబెల్లి సార్కు రేవంతం సార్కు పడతలేదు కోపం కొద్ది ఇరికేయాలని చెప్పినా చెప్పుండొచ్చు తమ్మి బాస్ అంటే పుసుక్కున మళ్ళా నాయన సారు దత్తన్న సార్ అయితే కాదు కదా వాళ్ళని ఇరికితామంటాను వాళ్ళ పేరు చెప్పి ఉంటారా ఛీ దత్తన్న సార్కు బాసు మోడీ సారు నాయని సార్కి బాసు కేసీఆర్ సారు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తారు తమ్మి మళ్ళా బాసే వాళ్ళక మళ్ళీ జేసీ వాళ్ళు తెలిసినా కూడా ఎందుకు చెప్తలేరు బయటికి నాకైతే నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నా నాకు అయ్యో పుట్టిగా నెత్తెందుకు ఖరాబ్ చేసుకుంటావు తమ్మి ఎవరో నిదానంగా చెప్తారు కావచ్చు చంద్రాల్ సార్ గారు ఎర్రబెల్లం సార్ గారు మళ్ళీ ఇంకెవరు ఉన్నారాక బాసు మా నా నెత్తి ఖరాబ్ అవుతుంది ఆయన నేను జరంత షాబోతు తాగొస్తాక ఏమనుకోకు తాగిరా తమ్మి చూసిండ్రా తెలుగుదేశం బాసెవలో మనందరికీ తెలుసు అయినా కూడా దానికి 10 రోజులు ఎంక్వైరీ బాసెవరో తెలిసిందని రిపోర్టు మళ్ళా రిపోర్ట్లా ఎవరి పేరున్నదో మన ఎవరికి తెలియదు అక్క నేను షా తాగుతున్నా మళ్ళా కుటిక వార్త నాకు డిశ్చార్జ్ చేయక తాగు తమ్మి కానీ బాసెవలో తెలిసి కూడా తెలుసుకోలేక గింత కన్ఫ్యూజ్ అయితా అంటే మనమే ఆగమైతాన్నాం ఇక మా సత్య ఆగమవుట్లా తప్పేం లేదు ఇగో జేసీ సారోలు బాస్ పేరు చెప్పమంటే చెప్తలేరేం దాకా మళ్ళా కేసీఆర్ సార్కే చెప్తారేమో మళ్ళా అక్క బాస్ పేరు దొరకబట్టి నాకు ఊకిరి అక్క నేనైతే ఎప్పటికప్పుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పాట రూపంలో తెచ్చి అందరి చేత షబ్బాస్ అనిపించుకుంటది కదా V6 గట్లనే జూన్ 2 నాడు కొత్త పాటను కూడా మీ అందరికీ చూపించినాం కదా గా పాటను యూట్యూబ్లో పెడితే అబ్బబ్బబ్బబ్బబ్బా ప్రతొక్క తెలంగాణ బిడ్డే సప్పట్లు కొట్టి జేజేలు వల్కిండ్రు మళ్ళీ పరిని మీరు కూడా 3 వార్ స్టెప్పులు వేయండి తెలంగాణ నేల ఇది త్యాగాల పుట్టి నిల్లంట తెలంగాణ తొలసూరు పండుగకు జనంలకిడిచిన గీ పాట పబ్లిక్ లా తీన్ మారై మోగుతున్నది వారం దినాలకే యూట్యూబ్ లా లచ్చ మంది చూసి మురిసిండ్రు ఇడవకుంటే ఇంకా చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటివరకల్లా ఇంకో 20,000 మంది కూడా చూసుండొచ్చు ఫేస్బుక్ లా వాట్సాప్ లా దునియా మొత్తం తిరుగుతూనే ఉన్నది ఏ పెళ్లిలో చూసినా ఏ దావత్లో చూసినా మన తెలంగాణ పాట పెట్టుకొని తీన్మార్ డాన్సులు వేస్తున్నారు పబ్లిక్ అంతా గీ పాటలో చూపించినట్టే ఆడిడా ముసలోళ్ళు కూడా ఎగురుతున్నారట ఆటో డ్రైవర్ అన్నలైతే ఇంకో పాట పెడుతూ ఒట్టు ఎక్కేటోళ్ళు కూడా గిదే వినిపించమంటున్నారట మరి గింత సక్కదనాల పాటను కైగట్టిన మన కందికొండ యాద్గిరన్న ఏమంటుండో అడుగుదాం అన్నా చెప్పే ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు V6 వల్ల కూడా మేమెంతో రుణపడి ఉంటాం రాగంతోని రక్తి గట్టించిండు పాలమూరు జంగిరెడ్డన్న ఇగో గీ తీన్మార్ పాటకు జబర్దస్త్ బ్యాండ్ కొట్టిన పిల్లగాడు గీ సురేష్ బొబ్బిలి పట్నంలా పల్లెలా
ఓ ఊపు ఊపుతున్న గీ పాటకు డప్పు కొట్టినందుకు నీకేమనిపిస్తుందన్నా? జర మా వాళ్ళకి చెప్పు. యూట్యూబే కాకుండా ఈ పాటను మొబైల్లో వేసుకొని వింటున్నారు. అంత పెద్ద హిట్ అయింది. ఈ పాటను హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన V6 యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు తెలిసినంత వరకు గీ పాటను ఇన్నోళ్ళు అయితే ఉండరు. గట్లనే ఇంకెవరన్నా ఉంటే ఎమ్మటే ఇనుండ్రి, లేకుంటే మీ మీద పాట కైగడతారు ఇన్నోళ్ళు. సీఎం సార్ కోసం చేస్తున్నారు హోమాలు, బంగారు తెలంగాణకు చదివినరు మంత్రాలు. మౌనం వీడిన ఉమ్మడి మేధావి, నోటితోని సత్తా చూపిన జేపీ. యోగాకు మొసమర్రనీయని లీడర్లు, గిట్ల చేస్తే మన పర్వేం కావాలి సార్లు. గిన్నిస్ బుక్కులకెక్కిన స్వచ్ఛ భారతం పోస్టర్, ఇంకో రికార్డు కోసం లీడర్లంతా తయార్. బాసెవలో తెలవక నెత్తి పట్టుకున్న సత్తి. రేవంతం సార్ పుసుక్కున బాసాన అంటే కేసీఆర్ సార్ పేరు కూడా చెప్పింది అయ్యింది. అక్క ఇంతకు నువ్వు తీన్మార్ వార్తలకు బాసువేనా లేక వెనక ఫోన్ ఎవరు ఉన్నారా షెఫ్ అక్క? చూసింది కదా ఏ గివి, ఇలా నేను పట్టుకొచ్చిన 3 బార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.